పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఏ రకంగా బురద జల్లిండో దానికి వ్యతిరేకంగా పాత నీళ్ల మంత్రి అంటే ఇరిగేషన్ శాఖలో పనిచేసి కాళేశ్వరం పనిచేస్తున్న సందర్భంలో ఒక టర్ము హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత టర్ము ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. వారిద్దరు హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు జరిగింది కాబట్టి దానికి కౌంటర్గా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఎన్డీఎస్సీ అనేది క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అయితే 5 ఏళ్ళైంది పోలవరం బ్యారేజ్ కొట్టుకుపోయి. పోలవరం కూడా వరదలో సహజంగా ప్రకృతి విపత్తులకు వైపరీత్యాలను ఎవరు ఏం చేయలేరు. ఆ భూకంపాలు జరుగుతాయి, ప్రకృతి విపత్తులు జరుగుతాయి. అటువంటి జరిగిన సందర్భంలో ఏ రకంగా తీసుకోవాలి, దాన్ని ఎట్లా ముంగడి తీసుకుపోవాలని ఆలోచించాలి. కానీ పోలవరం ఒక న్యాయం, కాళేశ్వరం ఒక న్యాయం అని హరీష్ రావు గారు ప్రస్తావించడం జరిగింది. నిజంగా మనం గమనించినట్టయితే 5 ఏళ్ల క్రితం కాళేశ్వరం ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం మాదిరిగానే నీళ్ళల్లో కొట్టుకుపోయింది. ఆ ప్రాజెక్టు కొట్టుకపోతే అక్కడికి ఎన్డీఎస్సీ అధికారులు వెళ్ళలేదు. కనీసం ఒక నివేదిక ఇవ్వకుండా మళ్ళీ తిరిగి పోలవరం ప్రాజెక్టును యథా ప్రకారం నిర్మించడం జరుగుతుంది. ఈ రకంగా పోలవరం ఆంధ్రప్రదేశ్లో ఉంటే అసలు ఎన్డీఎస్సీ అక్కడ లేదా, అది కూడా మన దేశంలో ఉంది కదా. మరి కాళేశ్వరంను బీఆర్ఎస్ను బదనాం చేయడం కోసమే ఈ రకంగా చేస్తున్నారు. ఇది ఒకటైతే చాలా ప్రమాదాలు జరిగినాయి. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగింది. ఇప్పటికీ నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ 8 మంది మృతదేహాలను కూడా తీయలేని పరిస్థితి దుస్థితిలో మీరు చేయడం జరిగింది. మీ తప్పు వల్ల 8 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా వరకు కూడా కడెం ప్రాజెక్టు విషయంలో గేట్ల కావచ్చు, మిగతా చాలా రకాలుగా కూడా అనేక ప్రమాదాలు కూడా గతంలో జరిగిన సందర్భాన్ని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అబద్ధాల వరద, ఎన్డీఎస్ఏ నివేదిక అబద్ధాల వరద అని చెప్పేసి హరీష్ రావు గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది.